నార్మల్గా డిఎస్సి ఎగ్జామినేషన్స్కి కానివ్వండి, వేరే మ్యాథమెటికల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనుకున్న ఆస్పిరెంట్స్కి తెలుగు అకాడమీ బుక్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. అందులో కొన్ని కాన్సెప్ట్స్ నేను జస్ట్ రఫ్ ఐడియా కోసం, అంటే మనం బ్రషప్ చేసుకోవడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ నెంబర్ సిస్టమ్స్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే, నెంబర్స్లో టైప్స్ రియల్ నెంబర్, ఇమాజినరీ నెంబర్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. మళ్ళీ రియల్ నెంబర్స్లో మనకి రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఈ రేషనల్ నెంబర్స్లో ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్. మళ్ళీ న్యాచురల్ నెంబర్స్లో ఏంటి, ప్రైమ్ నెంబర్స్, ఆ తర్వాత కాంపోజిట్ నెంబర్స్, తర్వాత పర్ఫెక్ట్ నెంబర్స్, తర్వాత ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే రియల్ నెంబర్స్లో సబ్ కాన్సెప్ట్స్ ఏంటి, రేషనల్ నెంబర్స్. మళ్ళీ రేషనల్ నెంబర్స్లో ఏంటి, ఇంటీజర్స్ అండ్ అలాగే ఫ్రాక్షన్స్లో 3 టైప్స్. అవేంటి అంటే ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ వరకు నెంబర్ సిస్టమ్స్ అన్నమాట. ఆ తర్వాత నెంబర్, అసలు ఒక నెంబర్ అంటే ఏంటి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే అదొక సింబల్. అదేం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక క్వాంటిటీ. ఇప్పుడు 5 అనేది ఒక సింబల్. ఈ సింబల్ మనకి ఎంత రిప్రజెంట్ చేస్తుందంటే 5 అంటే ఎన్ని ఉన్నాయి అనే ఒక క్వాంటిటీని మెజర్ చేసి మనకి చెప్పడం జరుగుతుంది. మనం కేజీస్లలో మెజర్ చేస్తాము, గ్రామ్స్లలో మెజర్ చేస్తాము, మిల్లీగ్రామ్స్లో మెజర్ చేస్తాము. ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఒక నెంబర్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ఏ క్వాంటిటీ. ఓకే, నౌ నెక్స్ట్ థింగ్ ఈజ్ number line. Now what this number line denotes is, it is a line having negative numbers on the left side. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక నెంబర్ లైన్. అంటే ఈ నెంబర్ లైన్ పైన 0 అనేది ఆరిజిన్, 0కి లెఫ్ట్ సైడ్లో నెగిటివ్ నెంబర్స్ అండ్ అలాగే పాజిటివ్ సైడ్, రైట్ సైడ్ మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అండ్ ఎక్కడి వరకు ఉంటాయి ఏంటి అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసరికి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి -ఇన్ఫినిటీ వరకు ఉండడం జరుగుతుంది. రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్ ఏంటి అంటే ఇది కూడా సేమ్ నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది దేంతో రిప్రజెంట్ చేస్తారంటే దీని సింబల్ వచ్చేసరికి R. ఇందులో మనకి నెగిటివ్ వాల్యూస్ 0ని ఇంక్లూడ్ చేసి ఈవెన్ ఫ్రాక్షనల్ పార్ట్ కూడా మనకి రియల్ నెంబర్స్లో ఉండడం జరుగుతుంది. ఈ నెంబర్ లైన్కి ఇక్కడ మనం కొంచెం డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇమాజినరీ నెంబర్స్. ఈ ఇమాజినరీ నెంబర్స్ అంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ తెలుసు. ఇప్పుడు 100 అంటే 10 అనేసి చెప్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 అంటాం కదా. అట్లా స్క్వేర్ రూట్ ఆఫ్ -100 అన్నారు అనుకోండి, ఎప్పుడైతే ఈ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ ఉందో సో మనం దాన్ని ఏంటంటే ఇమాజినరీ నెంబర్ అని అనొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 + 3i అని కనిపిస్తుంది కదా, ఈ 2 అనేది రియల్ రూట్, ఈ 3i అనేది మనకి కాంప్లెక్స్ రూట్. ఒక రియల్ కాంబినేషన్, ఒక ఇమాజినరీ కాంబినేషన్ కలిపి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అసర్షన్ అండ్ రీజనింగ్లో ఇట్లా అడగొచ్చు, కాంప్లెక్స్ ఫామ్ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ a + ib, a, b డస్ నాట్ బిలాంగ్స్ టు r అని ఇస్తారు. కానీ యాక్చువల్గా ఏంటి, ab అనేది రియల్ నెంబర్స్కి బిలాంగ్ అవుతుంది. ఇక్కడ రియల్ నెంబర్స్కి బిలాంగ్ అవుతుంది అంటే ఇంటెన్షన్ ఏంటి, మనం ఇక్కడ లింక్ చేసుకోవాలంటే ఆ రూట్ దగ్గర ఉన్నది నెగిటివ్లో ఉండొచ్చు, ఫ్రాక్షనల్ పార్ట్లో కూడా ఉండొచ్చు, కానీ దానికి జతగా అంటే కాంబినేషన్గా మనకి ఇమాజినరీ పార్ట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రేషనల్ నెంబర్స్ని డినోట్ చేసేది Q తోటి. ఇవి ఏ ఫామ్లో ఉంటాయి అంటే P/Q ఫామ్లో ఉంటాయి. అండ్ Q ఈజ్ ఈక్వల్స్ టు 0నా కాదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే Q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని ఉంది ఇక్కడ చూడండి. ఓకే, సో అది రేషనల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తారు, Qతో డినోట్ చేస్తారు. అది ఏ ఫామ్లో ఉండాలి, P/Q ఫామ్లో ఉండాలి. PQ 2 నెంబర్స్ అంటే పైన కింద 2 నెంబర్స్ కూడా మనకి బిలాంగ్స్ టు R, అంటే ఒక రియల్ పార్ట్కి సంబంధించి అవి బిలాంగ్ అవ్వాలి అనేసి, మనకి ఇంటిజర్స్ అయితే ఉంటాయి కదా, సో ఇంటిజర్స్కి బిలాంగ్ అవ్వాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రేషనల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఏవైతే రిలేషనల్ నెంబర్స్ P/Q ఫామ్లో లేవో, ఓకే, ఏ ఫామ్లో ఉండకూడదు, P/Q ఫామ్లో ఉండకూడదు, వాటిని మనం ఇరేషనల్ నెంబర్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇరేషనల్ నెంబర్స్ని RQలో రిప్రజెంట్ చేస్తారనేసి ఇచ్చారు. √2 అనేది నాన్ టర్మినేటింగ్. ఇక్కడ వరకు అవుతుంది అంటే ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది. దీన్ని ఎక్కడి వరకు స్టాప్ చేయగలుగుతామో మనం సో ఆన్ పాయింట్ పెట్టుకొని మనము ప్రొలాంగ్ చేస్తూనే ఉంటాం, డెసిమల్స్ డివిజన్ చేస్తూనే ఉంటాం. సో అట్లా కంటిన్యూస్గా నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ నెంబర్స్ ఉంటే అది ఇర్రేషనల్ నెంబర్స్ అని కూడా మనము చెప్పవచ్చు. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిజర్స్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తారు, న్యాచురల్ నెంబర్స్ని ఎన్తో రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ టిల్ 200 ఈ ఇమేజ్ నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.